హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్కై డ్రీమ్. ఒక హీరో స్టార్ పవర్ని డిసైడ్ చేసేది వారి రెమ్యూనరేషన్. ఎంత పెద్ద చెట్టుకి అంత గాలి, ఎంత పెద్ద స్టార్కి అంత రెమ్యూనరేషన్. తెలుగు సినిమా స్టార్ట్ అయిన కొత్తలో వందలు వేలు ఉన్న ఈ పారితోషికాలు ఇప్పుడు వందల కోట్లయ్యాయి. టాలీవుడ్ మార్కెట్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం దేశంలోనే నంబర్ 1 సినీ ఇండస్ట్రీ మనదే. సో దానికి తగ్గట్లుగానే రెమ్యూనరేషన్లు ఉంటాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోల రెమ్యూనరేషన్ దాదాపు 250 కోట్లుగా బేరం పలుకుతుందంటే నమ్మాల్సిందే. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ లక్ష తీసుకుందెవరు, కోటి పలికిందెవరికి, ప్రజెంట్ ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు, టోటల్ గా ఈ పారితోషికాల రికార్డ్స్ చూసేద్దాం. తెలుగు సినిమా మొదలై కాస్త ఎదుగుతున్న టైంలో చిత్తూరు నాగయ్య హీరోగా బాగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ ఆయనే అని చెప్పుకుంటారు. అప్పటిదాకా 10,000, 15,000 తీసుకుంటున్న హీరోలు ఉన్న టైంలో ఏకంగా 1,00,000 పారితోషికం పొందారు నాగయ్య. 1947లో రిలీజ్ అయిన యోగి వేమన సినిమాకు గాను ఆయన అంత మొత్తాన్ని పొందారు. అలా మొట్టమొదటిసారిగా 1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోగా చిత్తూరి నాగయ్య రికార్డు సృష్టించారు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు 2 లక్షలు తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు. 1953లో దేవదాసు సినిమా తర్వాత సూపర్ స్టార్డమ్ సాధించిన ఏఎన్ఆర్ తర్వాతి సంవత్సరం విడుదలైన తన విప్ర నారాయణ మూవీకి 2 లక్షలు తీసుకున్నారు. 3 లక్షలు తీసుకున్న తొలి హీరో కూడా ఏఎన్ఆర్ కావడం గమనార్హం. 1965లో సుమంగళి సినిమాకు ఆయన ఈ పారితోషికం అందుకున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ గారు కూడా లవకుశ వల్ల వచ్చిన దేవుడు లాంటి ఇమేజ్ తో ఆయన 3 లక్షల దాకా తీసుకునేవారు. ఫస్ట్ టైం 4 లక్షలు తీసుకున్న హీరో ఎన్టీఆర్ గారు. 1970లో కోడలు దిద్దిన కాపురం మూవీకి ఎన్టీఆర్ ఈ రెమ్యూనరేషన్ 4 లక్షలు తీసుకున్నారు. ఇది ఆయన సొంత సినిమా కావడం విశేషం. ఇక 5 లక్షలు తీసుకుని రికార్డు సృష్టించిన హీరో ఏఎన్ఆర్ గారు. 1972లో బంగారు బాబు మూవీకి ఏఎన్ఆర్ ఈ ఘనత సాధించారు. ఇలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య ఈ రెమ్యూనరేషన్ పోటీ సాగుతూ ఉండగా 1980లో వచ్చిన సర్దార్ పాపారాయుడు సినిమాకు గాను ఎన్టీఆర్ ఏకంగా 10 లక్షలు తీసుకున్నారు. అది అప్పట్లో సౌత్ లోనే సంచలనం. అప్పుడు ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల రెమ్యూనరేషన్ 7 లక్షల రేంజ్ లో ఉండేది. ఇక రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీఆర్ గారు లాస్ట్ మూవీగా చెప్పుకున్న నా దేశం సినిమాకు ఆయన పుచ్చుకున్న మొత్తం 15 లక్షలు. అప్పట్లో ఆయన దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. 1983లో కృష్ణ గారికి 7 హిట్ మూవీస్ వచ్చాయి. దాంతో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన తన మూవీ కంచు కాగడాకి కృష్ణ గారు కూడా 15 లక్షలు అందుకున్నారు. ఈ రికార్డ్ ని ఏకంగా 10 లక్షల తేడాతో అధిగమించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. బొబ్బిలి బ్రహ్మన్న తర్వాత అమాంతం పెరిగిపోయిన తన క్రేజ్ ని సరిగ్గా క్యాష్ చేసుకున్నారు కృష్ణంరాజు. 1984లో రిలీజ్ అయిన భారతంలో శంకారావం మూవీకి ఆయన 25 లక్షలు అందుకుని చరిత్ర సృష్టించారు. 1987లో వచ్చిన ముద్దాయి మూవీకి కృష్ణ గారు 30 లక్షలు తీసుకుని కొత్త రికార్డు సృష్టిస్తే 1988లో మరణ మృదంగం సినిమాకి ఫస్ట్ టైం 40 లక్షలు, అలానే 1990లో రాజా విక్రమార్క మూవీకి ఫస్ట్ టైం 50 లక్షలు తీసుకుని మెరుపు తారలా దూసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇక్కడి నుంచే టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. 1991లో శాంతి క్రాంతి సినిమాకు గాను 70 లక్షలు అందుకుని చిరంజీవికి పోటీగా సవాల్ విసిరారు అప్పటి యువ సామ్రాట్ నాగార్జున. అప్పట్లో నాగార్జునకు 70 లక్షలు అనే వార్త సౌత్ లో సెన్సేషన్ అయింది. ఇక టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి ₹1,00,00,000 పొందిన హీరో చిరంజీవి. 1992లో ఆపద్ బాంధవుడు సినిమాకు ఆయన ఏకంగా ₹1,25,00,000 తీసుకుని అప్పట్లో ₹1,00,00,000 తీసుకుంటున్న అమితాబ్ బచ్చన్ ని కూడా క్రాస్ చేశారు. దీంతో ది వీక్ అనే నేషనల్ మ్యాగజైన్ బిగ్గర్ దాన్ బచ్చన్ అని హెడ్డింగ్ పెట్టి చిరంజీవి ఫోటో కవర్ పేజ్ మీద వేసింది. ఇక ఈ రికార్డ్ 1997లో రక్షకుడు మూవీ వరకు అలానే ఉండిపోయింది. ఆ సినిమాకు ఏకంగా 2 కోట్లు అందుకున్నారు నాగార్జున. అలా తెలుగు సినీ హిస్టరీలో ఫస్ట్ టైం 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా డాగ్ రికార్డులకెక్కారు.